సంఘం వారి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రిప్రజెంటేషన్. ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఎందుకంటే ఎప్పుడు తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కులు కోల్పోయేటువంటి చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఇప్పటివరకు రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదా అడంగలు కానీ, 1B కానీ, ఇట్లా దగ్గర రెవెన్యూ రికార్డుల్లో ఒక 20 రికార్డుల వరకు ఏదైతే మనకి 20-30 రికార్డుల వరకు ఏవైతే రెవెన్యూలో ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వం